జై దుర్గా శ్రీకంఠాయ నమః. ఓం గం గణపతే నమః. చాలామంది నన్ను అడుగుతున్నారు, గురుగారు దుర్గమ్మవారు అని పిలుస్తున్నారు, మళ్ళీ త్రిముఖ దుర్గమ్మవారు అని పిలుస్తున్నారు, ఎవరు త్రిముఖ దుర్గమ్మవారు అని అడుగుతున్నారు. సరే నాయనా, అన్ని అవతారాల మూలతత్వము దుర్గమ్మవారే త్రిముఖ దుర్గై అవతరించి ఉన్నారు. అయితే మీకు చాలా సులభమైన మార్గంలో నేను మీకు చెబుతానని చెప్పి అలాంటి వాళ్ళందరి కోసము ఇప్పుడు ఈ వీడియోని నేను చేస్తున్నాను. అమ్మవారు ఎందుకు త్రిముఖ దుర్గా రూపంలో ఉన్నారంటే, అమ్మవారు 3 శక్తులు. ఏమేమి శక్తులు అవి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అలానే 3 గుణాలు కలిగి ఉన్నారు. ఏమి గుణాలు? సత్వము, రజస్సు, తమస్సు గుణం. అలానే 3 దేవతలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలానే 3 లోకాధిపతులు కూడా తనలో కలుపుకున్న అమ్మవారు. ఆ 3 లోకాధిపతులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు. వీళ్ళందరి యొక్క ఇంకా చెప్పాలంటే గ్రహాలు, నక్షత్రాలు, ఆ తర్వాత సమస్త గురుదేవతలు, యక్షులు, కిన్నెరులు, కెంపర్లు, ఆ తర్వాత ఇంకా వారు వీరనేమిటంటే దైవత్వము కలిగిన ప్రతివారు అమ్మవారి యొక్క స్వరూపమే. అమ్మవారే ఇన్ని స్వరూపాలుగా ఎక్కి ఆదిపరాశక్తి కదా, అన్ని రూపాలకు మూలమైన రూపమే దుర్గమ్మ. ఆ దుర్గమ్మే త్రిముఖ దుర్గమ్మ రూపం. కాబట్టి ఇప్పుడు మీకు అవగతమైంది అనుకుంటాను. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సత్వ రజస్ తమో గుణాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, అలానే సమస్త గురువులు, సమస్త దిక్పాలకులు, సమస్తమైన నవగ్రహ దేవుళ్ళు, సమస్తమైన సర్పదేవతలు, అవి ఇవి అని అన్నీ సృష్టి మొత్తము అమ్మే. సృష్టి మొత్తము అమ్మే. ఆ అమ్మే త్రిముఖ దుర్గమ్మ. కాబట్టి మీరు అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే, మనం ఒకేసారి తెలుసుకోవాలనేటటువంటి తొందరపాటు కంటే కూడా రోజుకొక కొన్ని నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు అమ్మవారి గురించి నేను త్రిముఖ దుర్గా అమ్మవారి బిడ్డగా, ఆ తల్లి భక్తుడిగా, ఆ తల్లి పాదసేవకుడిగా, ఆ తల్లికి సమస్త సేవలు చేసుకునేటటువంటి ఒక సాధారణమైన భక్తుడిగా నేను అమ్మవారి గురించి నేను నా జీవితంలో అనుభవించినటువంటి కొన్ని అనుభవాలు అవన్నీ కూడా మీతో పంచుకుంటాను. మీరందరూ కూడా ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా అమ్మవారి గురించి వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేనేదో లైకుల కోసమో డబ్బుల కోసమో ఈ పని చేయట్లేదు. కేవలం త్రిముఖ దుర్గ అమ్మవారి మహిమను విశ్వవ్యాప్తం చేద్దామని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా సహృదయులై నేను చెప్పేటటువంటి ప్రతిదాన్ని కూడా చక్కగా మీరు విని మీ ఇంకా ఏదైనా నాకు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. సలహా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే ఏదైనా సూచనలు ఇవ్వదలుచుకున్నా ఇవ్వచ్చు. తప్పకుండా ఇవ్వండి. నేను దాన్ని మనస్ఫూర్తిగా సద్భావంతో స్వీకరిస్తాను. జయ త్రిముఖ దుర్గా శ్రీకంఠాయ శరణ్ శరణ్ రక్ష రక్ష శాంతి శాంతి.